నమస్కారం అండి. లాస్య అభిరుచులకి స్వాగతం. 6 నుండి 12 నెలల పిల్లల కోసం మనం ఉగ్గు పొడిని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎలా అన్నది ఇప్పుడు నేను ఈ వీడియోలో చూపిస్తాను. నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ముందుగా మనం ఒక 2 గ్లాసుల రైస్ తీసుకుందాం. అవి వచ్చేసి 300 గ్రామ్స్ వరకు ఉంటాయి. మీరు నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు, లేదా రేషన్ రైస్ అయినా తీసుకోవచ్చు. అవి బాగా క్లీన్గా వాష్ చేసి వడకట్టేసి స్టైనర్లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 4 రకాల పప్పుల్ని తీసుకుందాము. అవి వచ్చేసి కందిపప్పు, పెసరపప్పు, శనగపప్పు, అలాగే గుండు మినపప్పుని తీసుకున్నాను. ఇవన్నీ ఒక 100 గ్రామ్ వరకు ఉంటాయి. అన్నీ ఒక్కొక్క రకమైన పప్పు 25 గ్రాముల చొప్పున తీసుకున్నాను. ఇవన్నిటిని క్లీన్గా వాష్ చేసుకొని ఇందులోనే బాదం పప్పులు కూడా వేసి వాష్ చేసుకోండి. ఒక 10-12 బాదం పప్పులు వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నిటిని ఒక కాటన్ క్లాత్లో ఆరబెట్టుకోవాలి. మొత్తం డ్రైగా ఆరేంత వరకు ఆరబెట్టుకోండి. ఒకవేళ మీ దగ్గర ఎక్కువగా టైం లేకపోతే ఇలా ఫాస్ట్గా తుడి చేసుకుంటే తొందరగా ఆరిపోతాయి. 1 గంట 2 గంటల్లోనే ఆరిపోతాయి. ఇప్పుడు మొత్తంగా డ్రై అయిపోయాయి. ముందుగా మనము స్టవ్ మీద ఒక మందపాటి కడాయి పెట్టుకొని పప్పులన్నిటినీ వేయించుకోవాలి. బియ్యాన్ని పప్పుని 2 ఒకేసారి వేస్తే బియ్యం తొందరగా వేగవు, పప్పులు తొందరగా వేగుతాయి. అందుకే బియ్యంని సపరేట్గా వేయించుకోవాలి. పప్పులన్నీ కాస్త కలర్ మారాక వేరే గిన్నెలోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఇదే కడాయిలోకి కొద్దిగా రైస్ వేస్తూ వేయించుకోవాలి. మంటని మాత్రం మీడియం హీట్లోనే పెట్టి వేయించుకోవాలి. రైస్ మొత్తం వేగాక స్టవ్ ఆఫ్ చేసే ముందు చివర్లో 1 టీ స్పూన్ వాము వేస్తున్నాను. వాము వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి, ఎందుకంటే కడాయి వేడికి వాము కూడా చక్కగా వేగిపోతుంది. ఇప్పుడు ఇవన్నిటిని కాస్త చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పప్పులని బియ్యాన్ని కలిపి పక్కన పెట్టుకోండి. ఇవి మొత్తం చల్లారిపోవాలి. అప్పుడే మిక్సీ పట్టుకోవాలి మనము. ఇప్పుడు ఇవి పూర్తిగా చల్లారిపోయాయి. మనము కొద్దిగా మిక్సీ జార్లో వేస్తూ మెత్తటి పిండిలా అయినా మిక్సీ పట్టుకోవచ్చు, లేదా కొద్దిగా రవగా అయినా మిక్సీ పట్టుకోవచ్చు. ఇప్పుడు నేను మొత్తం మిక్సీ పట్టేసుకున్నాను. నేనైతే కొంచెం రవగానే మిక్సీ పట్టాను. మీ బేబీ 6 to 8 months వరకు ఉండుంటే మీరు కాస్త మెత్తగానే పిండిలాగా మిక్సీ పట్టుకోండి, లేదా మీ బేబీ కొంచెం 10 months వరకు ఉంటే కాస్త రవగానే మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఇదంతా మనం ఒక ఎయిర్ టైట్ బాక్స్లో 2 months వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్ని చూద్దాము. ముందుగా 2 టీ స్పూన్ల ఉగ్గు పొడిని వేసుకోవాలి. దానికి మనము 200 ml వాటర్ వేసుకోవాలి. మనం ముందుగా కొద్దిగానే వాటర్ యాడ్ చేయాలి. ఉండలేమి లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఉండలేమి లేకుండా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ వాటర్ని ఇందులో యాడ్ చేద్దాము. ఈ వాటర్ అన్ని యాడ్ చేశాక ఒకసారి మొత్తం కలిపి కాస్త పక్కన పెట్టుకోండి. మీ దగ్గర టైం ఉంటే ఒక అరగంట 20 నిమిషాలు నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోండి, లేదా మీ దగ్గర ఎక్కువగా టైం లేకపోతే మీరు వెంటనే ఉడికించుకున్నా ఏం పర్వాలేదు. నేనైతే ఒక అరగంట పక్కకు నానబెట్టుకొని ఆ తర్వాత ఉడికించి చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ మీద పెట్టుకొని మంటని కాస్త హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. పొంగు వచ్చిన తర్వాత ఇలా ఉడకడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు కొద్దిగా చిటికెడంత ఉప్పు వేసుకొని మొత్తం కలిపేయండి. పక్కనే ఉండి కలుపుతూ ఉండాలి. మంటని హై ఫ్లేమ్లో పెడితే పొంగు వస్తూ ఉంటుంది. దగ్గరుండి అక్కడే కలుపుతూ ఉండాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తూ ఉండాలి. 12-15 నిమిషాల తర్వాత చిక్కబడడం స్టార్ట్ అవుతుంది. ఈ స్టేజ్లో మనము మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా మొత్తం దగ్గర పడేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసి మొత్తం కలపండి. ఇలా
ఇప్పుడు ఇది చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. కాస్త చల్లారబెట్టుకోవాలి. చల్లారితే ఇంకాస్త చిక్కబడుతుంది. ఇది వేడి మీద కాస్త పల్చగానే కనిపిస్తుంది. చల్లారిన తర్వాత చిక్కబడుతుంది. వేడివేడిగా ఇలాగే పిల్లలకి పెట్టకూడదు. ఇది ఇంకా పూర్తిగా చల్లారలేదు. కాస్త వేడిగా ఉన్నప్పుడే నేను గిన్నెలోకి తీసుకున్నాను. చల్లారిన తర్వాత గట్టిగా అవుతుంది. చూడండి, ఇప్పుడు చల్లారిపోయింది పూర్తిగా. కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇది మీ పిల్లలకు తినబెట్టండి. చక్కగా ఎదుగుతారు, ఆరోగ్యంగా ఉంటారు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.